సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే ఈరోజు చేయబోతున్నాను. హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్. యాక్చువల్గా దీని మీద చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎంత మంచి కంటెంట్ చేసినా వ్యూస్ రావడం లేదు అని. సో అదే ఈ విధంగా ఈరోజు చెప్తున్నాను. సో మనం ఎలాంటి వీడియో, ఒక 1 minute వీడియో చేసినా సరే థంబ్నెయిల్ అనేది చాలా ముఖ్యం. థంబ్నెయిల్ ఎంత నీట్గా మనం డిజైన్ చేస్తామో అంత చక్కగా మనకి వ్యూస్ అనేది కూడా వస్తాయి. సో మీరు వీడియోలో థంబ్నెయిల్ అయితే ఎలా ఎడిట్ చేస్తారో దాన్ని జాగ్రత్తగా సెట్ చేయండి. సో దాని మీదే మన వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ డిపెండ్ అయి ఉంటారు. సో సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం 10 వీడియోస్ చేసామనుకోండి, దాంట్లో ఏ వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయో దానికి సంబంధించిన కంటెంట్ని మనం అలాంటి సంబంధించి వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇంకా గ్యాదర్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎలాగంటే మనకి యూట్యూబే మనకు చెప్తుంది, అరే బాబు నువ్వు ఇలాంటి వీడియోస్ చేయరా అని. సో యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేసుకోగానే ఈ విధంగా ఉంటుంది. పైన వ్యూ మోర్ ఉంది కదా, దాన్ని నొక్కినట్లయితే ఈ విధంగా వస్తుంది. మనం ఆడియన్స్లో కాదు, సో పక్కన కంటెంట్ ఉంది కదా మిడిల్లో, దాన్ని నొక్కినట్లయితే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇక్కడంతా మనకు చూపిస్తుంది మన వీడియో ఎంతమంది చూశారు, ఏ కంటెంట్ బాగుంది అవన్నీ. సో 4th పాయింట్ ఉంది కదా, దాని పక్కన కంటెంట్ సజెస్టింగ్ యూ అని, అది ఇంపార్టెంట్ మనకి. దాన్ని ఒకసారి క్లిక్ చేసిన తర్వాత సో టాప్లో ఏ వీడియో చూపిస్తుందో ఆ కేటగిరీని పీపుల్స్ ఎక్కువ బయట ఆడియన్స్ సెలెక్ట్ చేసుకున్నారని అర్థం. సో అదే మనకు చెప్తుంది, ఇలాగే నువ్వు చేయరా వీడియోస్ అని యూట్యూబ్ మనకి చెప్తుంది అన్నమాట. సో ఆ వీడియో వచ్చి సూపర్ ఫన్నీ వెబ్సైట్ మన ఛానల్లోది. నీకు ఇష్టం వచ్చిన వీడియోస్ని చేయకుండా ఈ విధంగా టాప్లో చూపించిన వీడియోస్ను చేయని యూట్యూబ్ అయితే మనకి చెప్తుంది. ఆ ఫస్ట్లో కనపడే వీడియో ఏంటంటే సూపర్ ఫన్నీ వెబ్సైట్. ఆల్ఫాబెట్స్ ఫాస్ట్గా టైప్ చేయగలుగుతాం కదా మనం ఫన్నీగా, దాని గురించి మన ఛానల్లోదే. సో ఆ విధంగా చెయ్యి, వ్యూస్ బాగా వస్తాయని యూట్యూబ్ మనకు చెప్తుందన్నమాట. సో ఇది గాయ్స్ ఇవాళ మన వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.